హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుత్తి వంకాయ ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత మరొక బౌల్లో సాల్ట్ వేసి వాటర్ పోసుకోవాలి. వంకాయలను ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. విడివిడిగా అసలు కట్ చేసుకోవద్దు. వాటర్లో సాల్ట్ వేయడం వల్ల ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. తర్వాత మరొక ప్యాన్లో పల్లీలను దూరగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీ బౌల్లో పల్లీలను, కొంచెం కొబ్బరి, కాజు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మరొక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముక్కలను వాటర్ తీసేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ వేయించేటప్పుడు కొంచెం కలర్ మారుతుంది. ఇట్లా కలర్ మారే వరకు వేయించుకోవాలి. తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, కరివేపాకు ఇవన్నీ వేసి మరొకసారి కలుపుకోవాలి. తర్వాత పసుపు, మెంతాకు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని మొదటగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పులుసు మరిగిన తర్వాత 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, మొదటగా ప్రిపేర్ చేసుకున్న కాజు, పల్లి, కుడక గ్రైండ్ చేసుకున్న పౌడరు, తర్వాత నువ్వుల పొడి, ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకోవాలి. ఒకవేళ మీకు ధనియా పౌడర్, నువ్వుల పొడి కూడా అవైలబుల్ లేకపోతే ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ధనియాలు, నువ్వులు. ఈ పులుసు మరిగేటప్పుడే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఎక్కువగా ఫంక్షన్ హాల్లలో, క్యాటరింగ్లో ఎక్కువగా చేస్తారు. ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టించి కూడా చాలామంది చేసుకుంటారు. అలా చేయడం వల్ల లోపట పచ్చిగా అలానే ఉంటుంది. మనం పులుసులోనే మసాలాలని వేస్తున్నాం కాబట్టి మంచిగా ఉడికి ముక్క కూడా పట్టుకుంటుంది. గ్రేవీ కూడా చిక్కబడుతుంది. ఇక్కడ పైన చూపించినట్టు ఆయిల్ పైనకి తేలిన తర్వాత మరొకసారి కలుపుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.